నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో దోసపాటి రాము ఉన్నారు. దోసపాటి రాము అనగానే గుర్తొచ్చేది అందరికీ మామూలు డబ్బులు ఏటీఎంలు అయినా పనిచేస్తాయో తెలియదు, కానీ రైస్ ఏటీఎం పేరుతో కరోనా ప్రారంభమైన దగ్గర నుంచి అడిగిన వాళ్ళకి లేదనకుండా బస్తాలు బస్తాలు బియ్యం పేదలకి, ముఖ్యంగా వలస కార్మికులకి ఇవ్వటంతో మొదలై ఆ ప్రస్థానం గత 4 ఏళ్ళుగా కొనసాగుతుంది. కేవలం ధాన్యం మాత్రమే కాకుండా వాళ్ళ జీవనోపాధికి అవసరమైన అనేక సహాయాలు కొన్ని వందల వేల కుటుంబాలకి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏ రకంగా సాధ్యమవుతుంది? ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి యువకుడు సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేసుకుంటూ ఇలాంటి ఆలోచన రావటం, దాన్ని ఆచరణలో తీసుకురావడం ఏ రకంగా సాధ్యమైందన్నది రాము గారిని అడిగి తెలుసుకుందాం. రాము గారు నమస్కారం. రాము, మీరు మామూలుగా సాధారణ మిడిల్ క్లాస్, సరే రాజకీయంగా ఆలోచనలు సమాజానికి ఏదో చేయాలని ముందు స్టూడెంట్ లైఫ్లో ఏబీవీపీలో పనిచేశారు. ఆ తర్వాత సరే అలాంటి లక్ష్యాలు కాస్త సంస్కరణలు, అవినీతికి వ్యతిరేకంగా లోక్సత్తా ఉద్యమంలో, లోక్సత్తా పార్టీలో పనిచేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే స్వచ్ఛంద సేవ మీరు కరోనా కంటే ముందు చాలా కీలకంగా ఈ బాగా వైరల్ కూడా అవినవి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదు, పర్యావరణాన్ని కాపాడాలని ఒక పెద్ద ఉద్యమం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వద్దాం అంటే అసలు దానికి ఎందుకు, ఎలా ఆ చిన్న ఐడియా, పాల ప్యాకెట్ పైనుండే చిన్న ఒక 30 mm 40 mm పీస్ కట్ చేసి కింద పడేస్తుంటారు అందరూ, ప్రతి ఇంట్లో జరిగేది. ఇలాంటి ఆలోచనలు, అలా అనేక ఎగ్జాంపుల్స్ మీరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు, పెద్ద ఎత్తున చైతన్యం కలిగించారు. అసలు ఈ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్గా నేను కంప్లీట్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ సార్, అంటే మదర్ ఫాదర్ అంతా కూడా వ్యవసాయంలో ఉన్నారు. సో నేను సమ్మర్లో ఎప్పుడైనా చదువుకునేటప్పుడు కూడా హాలిడేస్లో పొలం దగ్గరికి పోయినప్పుడు ఎప్పుడైనా ఎరువు అవి వేస్తున్నప్పుడు దాంట్లో ప్లాస్టిక్ ఉంటే అట్లనే ఉండేది, అది మాత్రం కరిగేది కాదు. ఓకే. బట్ అప్పుడు మనకు అంత అర్థమయ్యేది కాదు, చాలా తక్కువ, ఎక్కడో దగ్గర ఒకటి వచ్చేది కాబట్టి తీసి పక్కకు పడేసేవాళ్ళం. సో ఎరువుల బస్తాలో కూడా ఈ ప్లాస్టిక్ అంటే వేస్ట్, ఎరువు అంటే వీళ్ళు మనం కంపోస్ట్ లాగా చేస్తారు కదా, దాంట్లో వచ్చింది మాత్రం కరిగేది కాదు, మిగతాదంతా ఎరువులాగా అయ్యేది, ఇది మాత్రం కరిగేది కాదు. సో మనం నడుస్తున్నప్పుడు అది తగిలినప్పుడు ఇది ఏంటని పక్కకు పెట్టేవాళ్ళం. కానీ అప్పుడు నాకు ఇంత పెద్ద ఎత్తున ప్లాస్టిక్ లేదు, అవగాహన రాలేదు. తర్వాత ఎల్బీ నగర్లో ఉంటా సార్ నేను. ఉంటున్నప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఒక 6-7 years బ్యాక్ హైదరాబాద్లో వర్షం పడగానే ఫస్ట్ ఫోటో న్యూస్ పేపర్లలో ఎల్బీ నగర్లో రోడ్ల మీద నీళ్లు పోతున్నాయే కనపడేది. ఎల్బీ నగర్ ఫోటోనే ఎందుకు వస్తుందని చెప్పి ఒక రోజు నేను వెళ్ళిన బ్యాక్, వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే దిల్షుక్ నగర్ చౌరస్తా నుంచి ఎల్బీ నగర్ వరకు ఫ్రూట్ మార్కెట్ ఉండడం, కొత్తపేట కూరగాయల మార్కెట్ ఉండడం, ఎన్టీఆర్ మార్కెట్ ఉండడం వల్ల ఈ ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా వాడి డ్రైనేజ్లో పడేసేటోళ్ళు. దాంతో ఏమేది, వర్షాలు వచ్చినప్పుడు ఆ డ్రైనేజ్ అక్కడ స్ట్రక్ అయిపోయి రోడ్ల మీదకి వచ్చేది. సో నెక్స్ట్ డే మంచి ఫోటో తీసి పేపర్లలో వేసేవాళ్ళు. నాకు అది తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైంది. సో ఫస్ట్ ఈ ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ ఆపేస్తే దెన్ మనము ఈ నీళ్లు, వరద ఇవన్నీ ఉండవు కదా అని చెప్పి అక్కడ మొదలుపెట్టిన సార్. సో మొదలుపెట్టి ఇంకా ఈ ప్లాస్టిక్ కవర్లు అనేవి ఎక్కడ మార్నింగ్ ఇంటికి వచ్చే పాల ప్యాకెట్ దగ్గర నుంచి మనం వారాంతం సండేలో మార్కెట్ కూరగాయలకు పోయినా, చికెన్ మటన్కి వెళ్ళినా సరే స్టీల్ బాక్స్. ఎగ్జాక్ట్లీ. అది ఎందుకంటే సార్ ఇప్పుడు హైదరాబాద్లో 25 లక్షల కుటుంబాలు ఉంటున్నాయి, 1 కోటికి పైగా జనాభా, దాంట్లో 70% నాన్ వెజిటేరియన్స్. మ్యాక్సిమం చికెనో, ఫిషో, మటనో వెళ్తారు. వెళ్ళేటప్పుడు డబ్బులు చెక్ చేస్తారు, కానీ ఇంటికి కిలోమీటర్ దూరమేగా చేయి సంచో లేకపోతే బాక్సో పట్టుకొని పోదామని వెళ్ళరు. వాడు 250 microns కన్నా తక్కువ పాలిథిన్ కవర్లు ఇస్తారు, రాగానే ఇంట్లో చింపి బౌల్లో వేసి పడేస్తారు. సో ఇవన్నీ ఎటుపోతున్నాయి, అవి రీసైకిల్ కూడా పనిచేయవు, ఎందుకంటే 50 microns కన్నా తక్కువ. ఒక్కరోజు మనం కొంచెం బుర్ర పెడితే లక్షల కవర్లు వాడడం ఆపేయచ్చు కదా. ఉదయం ఏమో నాన్ వెజ్కి పోయినప్పుడు, ఈవినింగ్ ఏమో వారాంతం సంతలు ఏ మార్కెట్ పోయినా దగ్గరలోనే ఉంటున్నాయి, ఒక చేతి సంచి పట్టుకొని పోతే కొన్ని వందల కవర్లు ఆపొచ్చు కదా అన్నది స్టార్ట్ చేసాం. సో అలాగా దాన్ని ఒక ఉద్యమం లాగా ఎల్బీ నగర్లో రాక్టౌన్ కాలనీలో ఒక స్ట్రీట్ని, అంటే వారాంతం సంతని అడాప్ట్ చేసుకున్నాం. ఒక 1 year పనిచేసినాం. ఎట్లా అంటే అసలు ఎందుకు ఇది ఆపాలని అనుకున్నప్పుడు, కూరగాయలు అమ్మేటోళ్ళు ఆపమంటే సార్ మీలాంటి చదువుకున్న వాళ్ళే కూరగాయలు కవర్ చేయకపోతే అని. అప్పుడు మేము ఏం చేసినామంటే సార్, మీరు కూరగాయలుతో పాటు కవర్ ఫ్రీకి ఇస్తుర్రు, మీకు రోజుకు 100 నుంచి 200 ఖర్చు అవుతున్నాయి కవర్లకి, అంటే నెలకు 6,000 ఖర్చు అవుతున్నాయి. మా మాట వినండి, మా పేరు చెప్పి మీరు కవర్లు వేయడం ఆపేయండి అందరూ, సో మీకు 6,000 సేవ్ అవుతాయి అని ఫస్ట్ ఈ అమ్మే వాళ్ళని ఎడ్యుకేట్ చేసినాం. వాళ్ళు మా పేరు చెప్పి వేయడం ఆపేశారు. సో వాళ్ళకి ఆ టేస్ట్ ఎప్పుడైతే చూపించినామో 6,000 7,000 మిగులుతున్నాయని, వాళ్ళ హస్బెండ్ చాటుగా దాచిపెట్టుకొని పిల్లలకు పటాగొలుసులు కొన్నాను,
ఏదో చేసుకునే వాళ్ళు బట్టలు ఏవో కొనుక్కొని. అవును. సో అది ఒక ఉద్యమం లాగా మంచిగా వెళ్తున్న టైంలో మేము సెంట్రల్ గవర్నమెంట్ని కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించాలి సోషల్ మీడియాలో అక్కడిక్కడ చేస్తున్నప్పుడు సెంట్రల్ నుంచి కూడా స్పందన వచ్చింది. అసలు నేషనల్ ఛానల్స్ వచ్చి కూడా కవర్ చేసినాయి. అప్పుడు మనం ఏం చేసామంటే ఇంట్లో వాడి పడేసిన ప్లాస్టిక్ తీసుకురండి, అందమైన పూల మొక్కలు ఆక్సిజన్ మొక్కలు తీసుకెళ్ళండి అని నేను పూణే నుంచి ఆంధ్ర కడియం నుంచి మొక్కలు తెచ్చి ప్లాస్టిక్ కవర్లు ఇస్తే నేను మొక్కలు ఇచ్చేవాడిని. అప్పుడు ఎడ్యుకేట్ చేసేవాడిని అసలు ఈ కవర్ మీ ఇంటికి ఎందుకు వచ్చింది అని. సో అది కరెక్ట్గా పీక్కి వెళ్తున్న టైంలో కరోనా స్టార్ట్ అయింది. సో కరోనా స్టార్ట్ అవడంతో దానికంటే ముందు కూడా ఇంకా 2-3 మీరు కీలకమైనవి నాకు గుర్తుండి, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అప్పటికి హైదరాబాద్లో సీసీటీవీలు అన్నది లేదు. హైదరాబాద్లో కదా నాకు తెలిసి బహుశా దేశంలోనే అప్పటిదాకా ఈ ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ అనేది అంత పెద్ద స్థాయిలో లేదు. ఒక పెద్ద ఉద్యమం లాగా దాన్ని టేకప్ చేసి ఇవాళ హైదరాబాద్లో ఏ క్రైమ్ని ట్రాక్ చేయాలన్నా కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లే చాలా ఇది. ఏంటి ఆలోచన ఎలా వచ్చింది? బాంబ్ బ్లాస్ట్ చాలా జరిగినాయి హైదరాబాద్లో గతంలో జరిగినాయి, దీన్ని ఎందుకు దాన్ని పిక్ చేయగలిగారు? యాక్చువల్గా నేను దిల్సుఖ్నగర్లోనే ఉంటా కాబట్టి బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు అక్కడ సర్వీస్ చేయడానికి వెళ్ళాను సార్. ఎందుకంటే అక్కడ పేషెంట్లని హాస్పిటల్ పంపించడము, వాళ్ళకు కావాల్సిన రక్తం అందించడానికి నైట్ అంతా సేమ్ బ్లడ్ గ్రూప్ వాలంటీర్లు అందరినీ కోఆర్డినేట్ చేయడం అది చేసాం. చేసిన తర్వాత మాకు ఒక లోపల క్యూరియాసిటీ ఏంది, అసలు ఎలా జరిగింది ఇది ఇన్సిడెంట్, ఎవడు పేల్చిరని తెలుసుకోవాలనే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండి రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతున్నా. కొన్ని రోజుల తర్వాత ఏమొచ్చిందంటే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బాంబు పేల్చడం వల్ల ఇంతమంది చనిపోయారు, 18 మంది. అంటే గుర్తు తెలియని వాళ్ళంటే ఆకాశం నుంచి వస్తాడా లేకపోతే ఎవడో, అంటే ఖచ్చితంగా ఒకటి మనం ఇక్కడ ఒక సిస్టమ్ ఉండాలి, గుర్తు తెలియాలి అని అంటే భయం ఉండాలి. పేపర్లలో రెగ్యులర్గా గుర్తు తెలియని వాహనం తగిలి మృతి అని వస్తుంది, అంటే ఆ వాహనం ఎక్కడి నుంచో రాదు కదా. సో కాబట్టి దీనికి అంత టెక్నాలజీ వాడాలి. అంటే సీసీ కెమెరాలు పనిచేస్తే ఈ డెఫినెట్గా దొరికేవాడు కదా. ఇళ్లలో అక్కడక్కడ పెట్టినారు కానీ ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ యూటిలిటీ లేదు. ఎగ్జాక్ట్లీ సార్. అప్పుడు మనం ఏం చేసినామంటే ఆర్టీఐ కింద అప్లై చేసినాం అసలు నగరంలో సీసీ కెమెరాలు ఉన్నాయా పనిచేస్తాయని. షాకింగ్ న్యూస్ ఏంటంటే అక్కడక్కడ ట్రాఫిక్ కెమెరాలు ఉన్నాయి కానీ వాటికి ఎలక్ట్రిసిటీ సప్లై లేక మెయింటెనెన్స్ లేక పనిచేయట్లేవు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అప్పుడు ఒక ఆలోచన ఏంటి అని అంటే మన పీపుల్ ఫర్ లోక్సత్తా వాళ్ళు యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ యూకేలో కానీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డేటా తెప్పించుకున్నాం. అక్కడ ఇంటి నుంచి బయటికి వెళ్ళి వచ్చేంత వరకు ఎక్కడ క్యాప్చర్ అవుతుంది, ఎందుకు వాళ్ళంతా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు, ఇక్కడ ఎందుకు కావట్లేదని దాన్ని డేటాబేస్ని దృష్టిలో పెట్టుకొని మనం మూమెంట్ బిల్డ్ చేసినప్పుడు 100 రోజుల్లో 3000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక మూమెంట్ తీసుకున్నప్పుడు మిస్డ్ కాల్కి చాలా మద్దతు వచ్చింది. గవర్నమెంట్ కూడా స్వయంగా ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ పెట్టింది మాకు ఒక 500 కోట్లు ఇవ్వండి మేము ఇక్కడ చేస్తామని. దాంట్లో మనం ట్రాఫిక్ కమిషనర్ గారు హెల్ప్ తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ వెళ్ళిన తర్వాత ఒక చట్టం తెచ్చారు. తెచ్చిన తర్వాత సీసీ కెమెరాలు అనేవి హైదరాబాద్లో దానికి ఒక చట్టం వచ్చి అప్పటి వరకు ఎమ్మెల్యే నిధులలో సీసీ కెమెరాలకు పెట్టాలనే ప్రొవిజన్ లేకుండే నిధులు యాడ్ చేశారు. దాంతో ఇంకా సీసీ కెమెరాలన్నీ సిటీలో వచ్చి, అంటే జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రతి దగ్గర పోలీసులు అంత సంఖ్యలో లేరు కాబట్టి టెక్నాలజీ వాడాలన్నది మన కాన్సెప్ట్. సో అది ఆ రోజు మనం ఉద్యమం చేస్తూ స్టూడియోలోకి వెళ్ళి మాట్లాడితే నవ్వేటోళ్ళు. ఒక సీసీ కెమెరా క్రైమ్ని ఎన్నని రికార్డ్ చేస్తుంది అంటే, సార్ మీరు అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, మీరు పెట్టి చూడండి. చిన్న సూపర్ మార్కెట్ పెట్టినాయనే మీరు దొంగతనం చేసి ఇక్కడ రికార్డ్ అయ్యిందని ముందర కెమెరా పెట్టుకున్నప్పుడు మీరు సిటీలో ఎందుకు పెట్టాము అని చెప్పేసి అది బాగా అయింది. చాలా కొన్ని ఇప్పుడు మీరు అన్నది 3000కు మొదలు పెడితే వాళ్ళ కొన్ని లక్షల సీసీటీవీ కెమెరాలు హైదరాబాద్ నగరం అంతా. అలాగే సరే మీ కుటుంబంలోనే జరిగిన ఒక దురదృష్టమైన సంఘటన, ఆ తర్వాత ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా డివైడర్లు ప్రాపర్గా లేకపోవటం, లేకపోతే లారీలు వాళ్ళ డోరు హుక్కులు సరిగ్గా వేసుకోకపోవటం, వీటి మీద కూడా చాలా పనిచేసినట్టున్నారు రామ్. ఏంటి దానికి? యాక్చువల్గా రోడ్ సేఫ్టీ మీద పనిచేయడానికి ఇన్స్పిరేషన్ మనం అప్పుడు జేపీ గారు వెళ్ళి అమ్మాయి సెంటాన్స్ దగ్గర చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు అప్పటి నుంచి నాకు బాగా నాకు కూడా యాక్సిడెంట్ అయ్యి ఉండే చిన్నది అక్కడ ఎల్బీ నగర్లో. సో మనం రోడ్ సేఫ్టీ మీద వర్క్ చేయాలి, కొంచెం ఫ్రీ లెఫ్ట్లు ఉండాలి, హెల్మెట్ పెట్టాలి, కార్ ఎక్కితే కంపల్సరీ సీట్ బెల్ట్ ఉండాలని ఐటీలో ఉన్నాం కాబట్టి మాకు సాటర్డే సండే హాలిడే కాబట్టి ఎవ్రీ సాటర్డే నాతో పాటు ఎంప్లాయీస్ అందరినీ ఒక ఏరియా తీసుకొని అక్కడ మొత్తం వర్క్ చేసేవాళ్ళం. ఫ్రీ లెఫ్ట్లు లేకపోతే ఫ్రీ లెఫ్ట్లు పెట్టేయాలి, మద్యం తాగి రావద్దు, మీకు ప్రేమగా ఇంటికాడ మీ కుటుంబం ఎదురు చూస్తుందని పిల్లలతో అలా చేయించేవాళ్ళం. పట్టుకొని ఎగ్జాక్ట్లీ. సో అట్లా వెళ్తున్న క్రమంలో
నా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్లు, మా కోడలు, నా కొడుకు, వీళ్ళందరూ కూడా చిన్నప్పుడు వీళ్ళ స్కూళ్ళలో వీళ్ళు చేసేవాళ్ళు స్కిట్స్ అట్లా. అన్ఫార్చునేట్గా మా ఇంట్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగి మా కోడలు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం అనేది, నేను అక్క కూతురు అవ్వడం, స్కూల్కి వెళ్తూ లారీ వచ్చి బ్యాక్ నుంచి హిట్ చేయడంతో బ్యాగ్ పట్టుకోవటం వల్ల కూడా జరిగింది అన్నట్టు. అంటే లారీ పక్క నుంచి స్పీడ్గా వెళ్తున్నప్పుడు తను స్కూల్ బ్యాగ్ వేసుకొని ఉంటుంది కదా, ఆ హుక్ లాగేతో పడడంతో స్పాట్లో చనిపోయింది. అప్పుడు కొంచెం నేను బాగా డిసప్పాయింట్ అయినా. అంటే నేను చాలామంది సేఫ్టీ కోసం ఆలోచిస్తూ నేను ఇంత పని చేస్తే నా కుటుంబంలోనే ఎందుకు జరిగింది అని చెప్పి నేను కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటుంది. ఇంకా తర్వాత జేపీ గారు లాంటి వాళ్ళు చాలామంది సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, బట్ మనమైతే సమాజానికి ఏదో ఒకటి చేయాలంటే ప్రతి దగ్గర మనకి ఉదాహరణకు నేను బ్లడ్ డొనేషన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు విపరీతమైన కాల్స్ వచ్చేది. సార్ డెంగ్యూ, ప్లేట్లెట్లు పడిపోయినాయి, మేము ఎక్కడి నుంచి వచ్చినామని అంటే 10 మందికి ఇవ్వలేక ఒక 2-3 అందించి ఇంకా మిగతా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం కానీ డిసప్పాయింట్ అయ్యి బంద్ చేయాలనిపించేది. బట్ మనము ఇన్స్పైర్ చేసిన వాళ్ళు మనకేం చెప్పేదంటే అట్లీస్ట్ నువ్వు 3-4 కాపాడుతున్నావు, అది దృష్టిలో పెట్టుకో, అది బంద్ చేయడం కరెక్ట్ కాదు, కంటిన్యూ అని చెప్పి అట్లా ఇన్స్పైర్ చేస్తూ రావడం వల్ల రోడ్ సేఫ్టీ మీద అయినా, బ్లడ్ డొనేషన్ అయినా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీదైనా ఏది పట్టుకున్నా కానీ ఎండ్ వరకు రిజల్ట్ వచ్చేంత వరకు. మీరు సీసీ కెమెరాలు చూస్తే అది ఇంపాసిబుల్ అనుకున్నారు, బట్ ఈరోజు సేఫెస్ట్ 100 రెట్లు మల్టిపుల్ అయింది. మీరు రోడ్ సేఫ్టీకి సంబంధించి తర్వాత చాలా రెగ్యులరైజ్ అయింది, ఫ్రీ లెఫ్ట్లు వచ్చినాయి, చాలా వరకు సక్సెస్ అయ్యారు వాళ్ళు, ఎక్కడికక్కడే కెమెరాలు వస్తున్నాయి, క్యాప్చర్ అవుతున్నామని. అలాగా మనం బ్లడ్ డొనేషన్కి సంబంధించి ఒక ఫ్రెండ్స్ టు సపోర్ట్ అని మనం ఒక వెబ్సైటే ఈరోజు ఇండియాలోనే టాప్ వెబ్సైట్. అది ఎవరికి వాలంటీర్గా బ్లడ్ కావాలనుకున్న దాంట్లో సెర్చ్ చేస్తే నియరెస్ట్ వాళ్ళు వాలంటీర్స్ వస్తున్నారు, ఇచ్చిపోతున్నారు. సో ఇలాగా ఏది పట్టుకున్నా ఎండ్ వరకు చేసే ఇది వచ్చింది. సో ప్రతి దగ్గర చేసుకుంటూ వస్తున్నాం. టర్నింగ్ పాయింట్ లాంటిది నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఆ రోజు మీరు చేసిన దానికి. కరోనా టైంలో సమాజం మొత్తం కకావికలం అయిపోయింది. ఎవడి కుటుంబం వాడు కాపాడుకోవటం ఎక్కువ అన్నట్టు. అందరికీ జాలి కలిగిన, అసలు అంతమంది ఉంటారు హైదరాబాద్లో వలస కార్మికులని మనబోటి వాళ్ళకు నాకు కూడా అంచనా లేదు. అసలు రోడ్ల మీద సడన్గా ఒక పోలీస్ స్టేషన్ దగ్గర చూస్తే ఒక 10,000 మంది మొత్తం ఇక్కడ అస్సాం వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు కనపడుతూ ఉండేది. ఇలాంటి వాళ్ళు వేల మంది రోడ్ల మీద నడుచుకుంటూ పోతుంటే ఏం చేయాలో అర్థం కాక నూరేళ్ళు పెట్టుకొని చూడటం తప్ప పరిష్కారం ఆలోచన చాలా కొద్ది మందికే. ఆ కొద్ది మందిలో మీరు సరే వీళ్ళు కనీసం ముందు పని పోయింది, వాళ్ళకి వెంటనే పనులు పోయినాయి. అసలు వాళ్ళకి బియ్యం ఇవ్వాలి, కనీసం వండుకొని ముద్ద గంజి కాసుకొని అన్న తాగడానికి బియ్యం అన్న అందజేయాలని చెప్పి దాన్ని కాయిన్ చేయటం కూడా అద్భుతంగా రైస్ ఏటీఎం పేరుతో హెచ్ఎంటీవీ కొన్ని ఏళ్ల క్రితమే మీకు దాని గురించి ఒక ప్రత్యేకమైన అవార్డు, సోషల్ సర్వీస్ అవార్డు హెచ్ఎంటీవీ కూడా మీకు అందజేయడం జరిగింది. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే పాపులర్ అంటే మీరు పాపులర్ కాదు, ఇక్కడికి పోతే బియ్యం దొరుకుతాయి, ఏ క్షణంలో పోయినా ఒక బ్యాంక్కి వెళ్ళి లేదా ఏటీఎంకి వెళ్ళి నేను డబ్బులు ఎలా డ్రా చేసుకోవచ్చో అలా రాము గారి ఇంటి దగ్గరికి వెళ్తే ఏ టైంలో వెళ్ళినా అదేదో రామాయణాలు మనం వెంట వెళ్ళి గంట కొట్టగానే వచ్చి మాట్లాడతారు అన్నట్టుగా అలా బియ్యం దొరుకుతాయి అక్కడ అని ఒక నమ్మకం కలిగించడం కోసం, ఈజీగా ప్రజలకు అర్థం కావటం కోసం రైస్ ఏటీఎం అన్న దీన్ని ఖాయం చేశారు. ఈ ఐడియా అంటే అసలు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు అన్నిటికంటే ఆశ్చర్యం, ఈరోజు కూడా నాకు ఆశ్చర్యం ఏంటంటే చిన్న ఉద్యోగం, మీ కుటుంబం సరే ఏదో మీకు చేతనైన 10 రూపాయలు దానం చేయటం వేరు, కానీ ఒక ఏటీఎం లాగా పెట్టి వచ్చిన వాళ్ళకల్లా బియ్యం ఇవ్వాలన్న ఆలోచన ఎలా చేయగలను అనుకున్నారు? ఎంత సక్సెస్ఫుల్గా 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, ఎలా? సో యాక్చువల్గా ఆ ఐడియా నాది కాదు సార్. నేను కూడా ఏంటంటే నేను దేశభక్తి విషయంలో నేను టాప్లో ఉంటా, దేశమే ఫస్ట్ అనుకునేవాడిని. మాకు జేపీ గారు అదే నేర్పించారు. సో నాకు అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ ఏమొచ్చినాయి, ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు, ఇది స్ప్రెడ్ కాకుండా ఉండాలి అన్నారు. సో పక్కింటి వాళ్ళు కూడా మనతో మాట్లాడొద్దు అన్నట్టుగా ఒక బిగ్ బాస్ ఛాలెంజ్ అని లాగా నేను బిగుసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాం. సో ఇంట్లో ఉంటూ అలాగా 15 days గడిచినాం, అసలు బయటికి వెళ్ళలేదు నేను ఎక్కడికి. April 13th రోజు మా చిన్నబ్బాయి బర్త్డే. సో వాడు ఏమన్నాడంటే, సరే ఇంకా రోజు ఇదే ఏంది డాడీ, కొంచెం చికెన్ అయినా తీసుకురావచ్చుగా బయటికి వెళ్ళి, ఈరోజు నా బర్త్డేకి ఎట్లా కేక్ లేదు, కొత్త బట్టలు లేవు, వెళ్ళొచ్చుగా అంటే సరే నేను సాహసం చేసి హెల్మెట్, హ్యాండ్ గ్లౌజెస్, ఇంకా మాస్కులు అన్నీ వేసుకొని ఒక టిఫిన్ బాక్స్ పట్టుకొని చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళిన. సరే దొరుకుతుందేమో తీసుకొద్దాం, పిల్లలు అడుగుతారు కదా అని. వెళ్ళేటప్పటికి లోపల ఒక ఆమె ఉంది, నేను డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి బయటే ఉన్నా. ఆమె ఎంతసేపటికి బయటికి రావట్లేదు. నాకు కోపం వస్తుంది, ఇంతసేపు బయట ఉండకూడదు, నేనున్నా ఏదో తీసుకొని తక్కువ వెళ్ళిపోదామని వచ్చిన కదా అని.
అప్పుడు ఆమె బయటికి వస్తున్నప్పుడు అడిగిన, ఏందమ్మా ఇంత టైం పట్టిందంటే, సార్ నేను 2,000 రూపాయలు చికెన్ కొట్టిస్తున్నా సార్, అందుకే లేట్ అయిందంటే, నీకైనా పిచ్చా, ఈ టైంలో అసలు బయటికి వెళ్ళొద్దంటే 2,000 రూపాయలు చికెన్ నువ్వు ఫంక్షన్ చేస్తున్నావా, నీకు తెలియకపోతే తెలుసుకోవాలి కదా, తప్పు కదా ఇది, ఇట్లా అందరిని కూర్చోబెట్టి భోజనాలు అవి పెట్టకూడదంటే, దానికి కాదు సార్, వలస కూలీలు ఆడ కొత్త అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కింద ఉన్నారు, వాళ్ళకి తిండి లేక 3-4 రోజులు అవుతుంది, ఇలా చికెన్తో పెడితే కొంచెం బలం అని చెప్పి మా కోడలో కామేమో బియ్యము, నేనేమో చికెన్ పెడుతున్నా సార్ అన్నది. నాకు ఆ రోజు ఆమె మాట అన్నప్పుడు నేను, నువ్వు 2,000 ఖర్చు పెట్టినావు, నీకు జీతం ఎంత అని అన్న. 6,000 సార్ అన్నది. 6,000లో 2,000 చికెన్కి ఖర్చు పెడుతున్నావు, బియ్యానికో 1,000-2,000 ఖర్చు పెడతారు, మరి నీకెట్లా వెళ్తుందమ్మా అని అడిగిన. అప్పుడు ఆమె అన్న మాట ఏంటంటే, సార్ నాకు తెలుగు వస్తుంది, మీలాంటి వాళ్ళ కాడికి వచ్చో, ఆ కిరణం షాప్ ఆయన కాడికి పోయో, సార్ నేను ఈ దాంట్లో వాచ్మెన్గా పనిచేస్తే ఒక 100 అప్పు ఇవ్వమంటే ఇస్తారు, లేదా ఒక 200 సామాన్లు ఇవ్వమంటే ఇస్తారు. వాళ్ళందరూ ఏదో రాష్ట్రం నుంచి వచ్చారు సార్, వాళ్ళకి భాష రాదు. ఆ షాప్కి వెళ్ళి ఏదన్నా అడిగితే వాళ్ళు ఇస్తారా, పోనీ మీలాంటి వాళ్ళు అయినా ఇస్తారా, ఎవరు ఇవ్వరుగా సార్. నాకు వాళ్ళని చూస్తే బాధ అనిపించింది సార్, అందుకనే కొంచెమైనా పెడదాము వాళ్ళకు 2 రోజులైనా అని చెప్పానగానే ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలు నాకు లాగి చెంప మీద కొట్టినట్టు అనిపించింది సార్. ఇంత సోషల్గా యాక్టివ్గా ఉంటాను, ఇంత ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తా అంటాము, నాకు ఐడియా రాలేదు. సరే పదా ఎక్కడున్నారని వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎట్లా అంటే, మేము ఇక్కడే చచ్చిపోతామేమో, మా డెడ్ బాడీ కూడా అక్కడికి పోదేమో, నేను ఇక్కడ డెలివరీ అయితే నా పరిస్థితి ఏంది, చూసే వాళ్ళు ఎవరు లేరు, రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్నారు. వీళ్ళని తీసుకొచ్చి శరణార్థులే, వీళ్ళని తీసుకొచ్చిన మేస్త్రీల వల్లేమో జంప్, ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడున్న బిల్డింగ్ ఓనర్లు ఏం చేసారు, ఏదో 10-20 రోజుల కోసం ఇచ్చారు తప్ప మేము తర్వాత ఇవ్వము, అప్పటికే 15 days 20 days దాటిపోయింది, మేము ఇవ్వము, ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంటున్నారు. సో అప్పుడు నేను ఆ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, మీరు నడిచిపోవద్దు, మీకు అది ఇబ్బంది అయితే నేను చూసుకుంటా అని మొత్తం లిస్ట్ రాసుకున్నా. 108 మంది వచ్చారు సార్ ఆ ఒక్క బిల్డింగ్లో. ఆ 108 మంది రాసుకొని డిఫరెంట్లా ఒక దగ్గర ఉంటే బాగోదని గవర్నమెంట్ స్కూల్లో, ఇంకో ఫంక్షన్ హాల్లో అట్లా పెట్టించేసి వాళ్ళ వరకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నా. ఫస్ట్ 108 మందికి పెట్టాలి అని ఇదే లక్ష్మమ్మని ఇంకొకరిని మాట్లాడి మీరు వంటలు చేసి అక్కడ పెడదామని. అప్పుడే ఒక వార్త ఏమొచ్చిందంటే, మధ్యప్రదేశ్లో ఎవరో ఒక ఆయన నాలాగనే భోజనాలు పెట్టేట ఆయనకే కరోనా ఉండి ఆ మొత్తం 100 మందికి వచ్చేసింది, అందరు క్వారంటైన్ అని ఒక వార్త వచ్చింది. అమ్మో నేను చేస్తుంది ఇంకా తప్పు, అయితే ఇలా కూడా ఇవ్వద్దు, మరి ఏం చేయాలి అని. అప్పుడు వీళ్ళకు గ్రాసరీస్ ఇస్తే, బియ్యం, పప్పు, ఉప్పు 5 రోజులకు సరిపడా ఇస్తే వీళ్ళే తీసుకొని పోతారు కదా, ఎక్కడో దగ్గర వండుకుంటారు తప్ప ఒకే దగ్గర కూర్చోబెట్టి పెట్టాం కదా అని థాట్ వచ్చి, అప్పుడు నేను ఒక కిరణం షాప్ తనతో మాట్లాడి, మీ షాప్ కూడా సరిగా నడవట్లేదు కదా, ఇక్కడ మనం నాకు ఇట్లా 5 daysకి సరిపడా కట్టివ్వండి, ఎన్ని కిట్లు ఇస్తే అన్నిటికి సంబంధించి ఆ ఎండ్ ఆఫ్ ద డే వచ్చి నేను డబ్బులు ఇస్తా అని చెప్పి, ఈ 108 మంది వస్తారని చెప్పేసి అట్లా పెట్టినాం. అది కేవలం ఆ 108 మంది వరకే ఆగుతుందని అనుకున్నా. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడెక్కడి నుంచో తెలుసుకొని భోజనానికి ఇబ్బంది పడేటోళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, మనకు యూపీ వాళ్ళు, మన ఏంటి సార్ 1600 కిలోమీటర్లు వీళ్ళు నడుచుకుంటూ పోవడానికి వెళ్తుంటే అందరు ఆపి, పలానా దగ్గర రైస్ ఏటీఎం అని ఉంది, ఆయన పెడతాడు వెళ్ళండి అని చెప్పి పంపించేటోళ్ళు. మనం వచ్చిన వాళ్ళని వద్దనేటోళ్ళం కాదు. సరే ఇంకా దిగిన వాళ్ళ మీద దిగినాం. అప్పటికి మన దగ్గర ఏముంటుంది సార్, 1,00,000-1,50,000 కన్నా ఎక్కువ ఉండదు. ఇంట్లో ఊరు నుంచి పంపించిన రైస్, ఒక క్వింటా బియ్యం వస్తే అవి కూడా వాడేస్తున్నాం. సరే ఈలోగా నాకు ఎట్లా వీళ్ళని ఇంతమంది వస్తారు, ఎట్లా సర్వైవ్ అవ్వాలి, వీళ్ళకి ఎట్లా పెట్టాలనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీరు ప్రావిడెంట్ ఫండ్ విత్డ్రా చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తుందని ఒక మెసేజ్ ఇచ్చింది, ఇమీడియట్గా పిఎఫ్ విత్డ్రాల్ చేసుకోవచ్చు అని. సో నేను 17-18 yearsగా ఒకటే కంపెనీలో పనిచేస్తున్నా కాబట్టి నా కాన్ఫిడెన్స్, నా దగ్గర ప్రావిడెంట్ ఫండ్ ఉంది అని. సో ఇమీడియట్గా ఆన్లైన్లో అప్లై చేస్తే నాకు ఒక మెసేజ్ వచ్చింది, సో మీరు ఇన్ని లక్షలు 5,40,000 వరకు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉందని. ఆ మెసేజ్ తీసుకుపోయి షాప్ ఆయనకు చూపించిన, ఇగో నాకు గవర్నమెంట్ నుంచి 5.5 లక్షలు వస్తున్నాయి, మొత్తం నీకే ఇస్తా, నువ్వు 5.5 లక్షలు అయ్యేంత వరకు నువ్వు ఇస్తా ఉండు, కానీ పాపం ఎవరికి ఆపొద్దు. ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, షాప్ ఆయనతో టైప్ అవ్వాల్సి వచ్చిందంటే, ఈ నార్త్ నుంచి వచ్చిన వాళ్ళకు పాపం రైస్ తినరు, గోధుమ పిండి అడుగుతారు, లేదా కొంచెం కూరగాయలు ఏమైనా అడుగుతుంటారు. అప్పుడు రైతు బజార్కి వెళ్ళి ఉదయాన్నే కూరగాయలు తీసుకొచ్చి, వాచ్మెన్ కూడా సపోర్ట్ చేయంటే, సార్ మా ఆవిడ తిడుతుంది సార్, రావు బయటంతా కరోనా ఉందంటే నేను రాను సార్ అనేది, నేనే కూరగాయలు తీసుకొచ్చి ఎత్తుకొచ్చి రైస్ని ప్యాక్ చేసి నైట్ అంతా అక్కడ పెట్టేటోళ్ళం. తర్వాత ఇక ఆ కష్టం చూసి 2-3 వాలంటీర్గా పనిచేయడానికి వచ్చి చేసి మేము ఏమనుకున్నామంటే, ఇంకా జూన్లో ఎప్పుడైతే వెహికల్స్ స్టార్ట్ అయినాయో, ట్రైన్స్ పెట్టడం మొదలు పెట్టిరో, నా దగ్గర ఉన్న అందరి డీటెయిల్స్ తీసుకపోయి ఎల్బినార్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన, వీళ్ళందరినీ ఫస్ట్ లాట్లో పంపించేయండి అని. వీళ్ళందరినీ ఎక్కించినాక ఇంకా నేను రిలాక్స్ అయిపోయి ఏం చేసిన, అప్పటికే June 2 వచ్చింది, మాది మ్యారేజ్ డే.
ఇంటికి వెళ్ళలేదు 2 నెలలు 3 నెలలుగా, మా పేరెంట్స్ ఎట్లున్నారో తెలియదు, వాళ్ళని చూసుకోలేదు అని చెప్పి నేను ఊరు వెళ్ళిన June 2 వీళ్ళందరినీ పంపించి. వెళ్ళినప్పుడు నేను మా పేరెంట్స్ ఇద్దరు కొంచెం సీనియర్ సిటిజన్స్ కదా, నేను ఇంతమందితో తిరిగి ఉన్నాను, నేను బయటే ఉండి మా పిల్లల్ని తాతయ్యని నానమ్మని కలిసిరాలని పంపించిన. అప్పుడు మా పిల్లలు ఏం చేశారంటే మా నాన్న దగ్గర కంప్లైంట్ చేశారు, ఏమని మా డాడీ 3 bedroom ఫ్లాట్ కొనమంటే కొనట్లేడు, ఒకటే బెడ్రూమ్ మా ఇద్దరిని అడ్జస్ట్ చేసుకోమంటుండే, ఇప్పుడు మేము 9th 8th వచ్చినాము, డాడీకి చెప్పు అని అంటే ఇక మా ఫాదర్ ఉండి అరే వాళ్ళకట ఇంకో ఇల్లు కొను, ఎందుకు నువ్వు ఆ సింగిల్ బెడ్రూమ్ పిల్లల్ని అట్లా ఇబ్బంది పెడుతున్నావు, లేదంటే కొంత పొలం తీసేద్దాం, కాకపోతే నువ్వు కొను కానీ, ఎందుకంటే ఇప్పుడు ఎవరు కొంటారు డాడీ ఈ టైం అంటే ఊర్లో అమ్ముకునేటోడు లేదు, ఏం కాదు కొంటారని అంటే సరే ఒక 2 ఎకరాలు తీసేయండి నేను కొంటానన్న. సో చెప్పిన ఊర్లో రెడీగా ఉంటారు కదా, పొలం అమ్మేటోళ్ళు ఎవరు ఉంటారు ఆ టైంలో అమ్ముతున్నారంటే కొందామని. సరే ఒక ఆయన వచ్చి పలానా ఆయన కొంటాడు అన్నాడు, అడ్వాన్స్ ఇచ్చి తీసుకొని వచ్చినాం. వచ్చి ఆ టైంలో ఒక ఇల్లు చూసుకున్నాం అదే కాలనీలో, 3 bedroom తీసుకుందామని వెళ్ళినాం. పిల్లలు వెళ్ళారు చూసుకున్నారు, మా బెడ్రూమ్లోని మా ఆవిడ పూజా రూము ఆ కిచెన్ ఏదో చూసుకున్నది, వచ్చి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే సార్ ఒక 30-40 మంది మార్నింగ్ 5:30కే వచ్చి అపార్ట్మెంట్ దగ్గర బయట వెయిట్ చేస్తారు. వాచ్మెన్ ఫోన్ చేస్తా ఉన్నాడు ఇంటర్కామ్లా, ఏమైంది అంటే సార్ మీకోసం ఎవరెవరో వచ్చారు, అపార్ట్మెంట్ వాళ్ళకి తెలిస్తే ఇబ్బంది అవుతుంది, మీరు వచ్చి తొందరగా వాళ్ళని పంపించేసేయాలి సార్, వాళ్ళకు భాష కూడా రావట్లేదు అని. తీరా కిందికి వచ్చినాక చూస్తే దాంట్లో చాలా మంది ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర బార్డర్ ని క్లోజ్ చేసారు. అప్పుడు వీళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చారు. సార్ మీరు వేరే రాష్ట్రాల వాళ్ళని మీరు పంపించారు, వాళ్ళకి ఇంత హెల్ప్ చేసిరు, మేము పక్క రాష్ట్రమే కానీ మాకు బార్డర్ క్లోజ్ చేసిర్రు, పంపించట్లేరు, మాకు కూడా సాయం చేయండి సార్, మేము చిన్న ఇస్త్రీ బండ్లో లేదా ఆటోలో కిరాయికి నడుపుకునేటోళ్ళము, మాకు ఇబ్బంది ఉంది సార్, మీరు చేయకపోతే ఎట్లా ఇళ్ళలో పనిచేసిన వాళ్ళం అని అన్నారు. సరే ఇంకా అప్పుడు నాకు ఆప్షన్ లేదు. సరే ఇంకా మొదలు పెట్టినాం కదా, ఇక ఆపడం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ అదే కిరణం షాప్ ఆయనతో మాట్లాడి పొలం డబ్బులు ఇక బాబు నువ్వు డబ్బుల గురించి అయితే నువ్వు బెంగపడకు, కానీ కొంచెం 20 లక్షలు 30 లక్షలు వస్తుంది, ఇది కూడా ఇక స్టార్ట్ చేయని చెప్పేసి స్టార్ట్ చేసినాం. బట్ దాంట్లో కొద్దిగానే తీస్తున్నాం, అన్నీ అయిపోతే అనుకోలే. తర్వాత ఏమైంది సార్, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అప్పటికే 4 months అయింది, స్కూల్ మూసేసారు, వీళ్ళకి 4 months నుంచి జీతాలు లేవు. పాపం వీళ్ళు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్తో బతికే వాళ్ళు కాబట్టి ఎవరికి రేషన్ కార్డు కూడా లేదు, రేషన్ బియ్యం కూడా రాదు. వాళ్ళ పరిస్థితులు ఎట్లుండంటే సార్, మేము హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాచ్మెన్లు, వీళ్ళందరూ కొంచెం పనులు స్టార్ట్ అయినాక వాళ్ళకు ఎవరో ఒకరు భోజనం పెడుతుండేది కదా, సార్ మీరు మాకు అప్పుడు అంత సాయం చేసిరుగా, మాకు రేషన్ బియ్యం మిగిలినాయి, ఒకప్పుడు అమ్ముకునే వాళ్ళము, ఇప్పుడు అమ్ముకుంటే మాకే పాపం సార్, ఇక్కడ రైస్ ATM కార్డు పెట్టిపోతామంటే ఆ బియ్యం తీసుకోవడానికి ప్రైవేట్ స్కూల్ టీచర్లు వచ్చేవాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఏంది ఇంత దారుణంగా ఉంది. స్కూల్స్కి వెళ్ళి మాట్లాడితే మాకు ఫీజు ఎవరు కట్టలేదు సార్, మేమేం తోపుడు బళ్ళు కూడా పెట్టుకున్నారు అప్పుడు, స్కూల్ టీచర్లు, ఫోటో స్టూడియోలు, మిర్చి బజ్జీలు, తోపుడు బళ్ళు రకరకాలుగా. ఇంకా నాకు వాళ్ళని చూసినాక చాలా బాధ అనిపించింది సార్. టెంపుల్స్ క్లోజ్ అయినాయి, ఆ పూజారులు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఈవెంట్ ఇండస్ట్రీ పోయింది, సినిమా ఇండస్ట్రీ క్లోజ్ అయింది, ఇలా ఇండస్ట్రీ వైజ్గా ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు. ఇంకా నాకు ఆప్షన్ లేదు, ఎందుకంటే నేను ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసిన, న్యూస్లో పేపర్లలో రావడం మొదలైంది. ఎక్కడి నుంచో ఆశతో వచ్చిన వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి ఆడికి వచ్చిన వాళ్ళకు నేను లేవని ఎలా చెప్పగలుగుతా. సో అట్లా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏ రాష్ట్రం పోయినా వాళ్ళు ATM నుంచి ఎట్లయితే మనం డ్రా చేసుకుంటామో అలా యాక్సిడెంట్ అన్న అవ్వచ్చు, ఏదైనా ఇన్సిడెంట్ అయినా జరగవచ్చు, ఇలాంటి నేషనల్ కలామిటీస్ ఏవో జరగవచ్చు, అప్పుడు మాత్రం వాళ్ళు వాడుకునేటట్టుగా ఉండాలి. సో దట్ ఎవరి దగ్గర పోయి చేయాల్సిన హక్కుగా వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి ఇది చేయగలిగితే నా లక్ష్యం నెరవేరుతుంది సార్ దీంట్లో. సో అది వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే సంవత్సరంలో ఎప్పుడో ఒక నెల పనులు తక్కువ ఉన్నప్పుడు వాడుకుంటారు, లేనప్పుడు అసలు వాళ్ళకి అవసరమే లేదు కదా. మొత్తానికి దోసపాటి రాము లాంటి వాళ్ళు తాను చేసిన సర్వీసు కొన్ని వేల మందికి, లక్షల మందికి చేరగలిగిన, దేశంలో కోట్ల మందికి చేరటానికి అద్భుతమైన ఆలోచన, పరిష్కారాన్ని కూడా. ఎందుకంటే పేదలకి ప్రభుత్వం 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నామని చెప్తుంది. దానిలో చాలా సందర్భాల్లో వాళ్ళకి పనులు ఉన్నప్పుడు అది అవసరం ఉండదు. బట్ ఎక్కడికన్నా వలస వెళ్ళినప్పుడు అక్కడ పని దొరక్కనో 4 రోజులు ఇబ్బంది అయితేనో దీన్ని వాడుకునేలాగా, ఎలాగూ దేశం అంతా ఒకే రేషన్ కార్డు లాగా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. దానికి దీంతో కనుక లింకప్ చేయగలిగినట్టుగైతే రాము గారి లాంటి వాళ్ళ దగ్గర పోయి అడగాల్సిన అవసరం లేకుండా పేదలు గర్వంగా హక్కుగా పొందేటువంటి పరిస్థితి వస్తున్నారు. 4 సంవత్సరాలు 2 నెలలు అయినా కూడా ఆ రైస్ ATM నడుస్తూనే ఉంది. ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా ఆలోచించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ రాము. థ్యాంక్ యూ సార్. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.